మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గురించి ఎమర్జెన్సీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత శశి థరూర్. ఎమర్జెన్సీని చీకటి అధ్యాయంగా అభివర్ణించారు. అత్యయిక స్థితి కాలంలో పౌరుల ప్రాథమిక హక్కులు స్వేచ్ఛను హరించారని ఆక్షేపించారు. నాటి చీకటి అధ్యాయం నుంచి నేర్చుకోవాల్సింది చాలానే ఉందన్నారు శశి థరూర్. ఓ మలయాళ డైలీకి రాసిన కథనంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. ప్రస్తుత భారతదేశం ఇందిర కాలం నాటి ఇండియా కాదని పేర్కొన్నారు. నేటి భారతం ఆత్మనిర్భరతతో అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందడుగు వేస్తోందని రాసుకొచ్చారు. ఇప్పుడు భారత ప్రజాస్వామ్యం మరింత దృఢంగా ఉందని పేర్కొన్నారు శశి థరూర్. బీజేపీలో చేరనున్నారనే వార్తల నేపథ్యంలో థరూర్ తాజా కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గురించి ఎమర్జెన్సీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత శశి థరూర్. ఎమర్జెన్సీని చీకటి అధ్యాయంగా అభివర్ణించారు. అత్యయిక స్థితి కాలంలో పౌరుల ప్రాథమిక హక్కులు స్వేచ్ఛను హరించారని ఆక్షేపించారు. నాటి చీకటి అధ్యాయం నుంచి నేర్చుకోవాల్సింది చాలానే ఉందన్నారు శశి థరూర్. ఓ మలయాళ డైలీకి రాసిన కథనంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. ప్రస్తుత భారతదేశం ఇందిర కాలం నాటి ఇండియా కాదని పేర్కొన్నారు. నేటి భారతం ఆత్మనిర్భరతతో అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందడుగు వేస్తోందని రాసుకొచ్చారు. ఇప్పుడు భారత ప్రజాస్వామ్యం మరింత దృఢంగా ఉందని పేర్కొన్నారు శశి థరూర్. బీజేపీలో చేరనున్నారనే వార్తల నేపథ్యంలో థరూర్ తాజా కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.